హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ ఎంటీఎస్ 2024. మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుండి 80 to 90% క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది సిహెచ్ఎస్ఎల్ పేపరు. ఇప్పటి వరకు చాలా పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే మీకు తక్కువ టైంలో ఎక్కువ మార్కులు వచ్చే విధంగా మీకు 71 రిపీటెడ్ టాపిక్స్ అనేవి నేను ఆల్రెడీ క్లాస్ చేయడం జరిగింది. అదేవిధంగా పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ 71 టాపిక్స్ని ఒకసారి చదువుకొని వెళ్ళండి. ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయి ఓకేనా. ఎందుకంటే జనరల్ అవేర్నెస్ అనేది చాలా ఎక్కువ సిలబస్, ఎంత చదివినా ఇంకా చదవంది చాలా ఉంటుంది. కాబట్టి మోస్ట్ రిపీటెడ్గా అంటే తక్కువ టైంలో ఎక్కువ మార్కులు వచ్చే విధంగానే నేను ఈ 71 టాపిక్స్ మీకు చెప్పడం జరిగింది. మీరు క్లాస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, వీ కెన్ యాడ్ టేబుల్ ఇన్ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్యాబ్స్. మనకి ఇక్కడ కంప్యూటర్ నుండి క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఇక్కడ మనకి కంప్యూటర్ నుండి ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. మీకు ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ మీద ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ అండి. ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో మనకి ఇన్సర్ట్ ఏదైనా ఒక యాడ్ చేయాలంటే ఇన్సర్ట్ అనేది చేయాలి. వూ క్యాన్ యాడ్ టేబుల్ని యాడ్ చేయాలంటే ఏం చేయాలి అంటే వ్యూ ట్యాబా, హోమ్ ట్యాబా, డిజైన్ ట్యాబా, ఇన్సర్ట్ ట్యాబా. మనకి ఇన్సర్ట్ చేయాలండి. యాడ్ చేయాలంటే ఇన్సర్ట్ చేయాలి ఓకేనా. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ అండర్ గ్రౌండ్ సెక్షన్ విశ్వవిద్యాలయ కాశ్మీర్ గేట్ ఆఫ్ గోల్డెన్ రూట్ ఓపెన్ ఇన్ న్యూఢిల్లీ. ఇది మనకి స్టాటిక్ జీకే నుండి వచ్చిన క్వశ్చన్. విశ్వవిద్యాలయ కాశ్మీర్ గేట్ని ఏ ఇయర్లో ఆ రూట్ను ఓపెన్ చేశారని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి 2004, 1997, 98. ఆన్సర్ ఏమవుతుందంటే 2004లో. సో ఈ రెండు క్వశ్చన్లు మీరు ఏం చేయాలంటే స్కిప్ చేయాలండి. ఎందుకంటే మీకు ఇప్పుడు ఏదైనా ఇది మీకు తెలిస్తే పెట్టండి, లేకపోతే మీకు గెస్ చేసి పెట్టారంటే నెగిటివ్ మార్కింగ్లోకి వెళ్ళిపోతారు. కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయండి, ఆ క్వశ్చన్స్ మీరు మిస్టేక్ చేయకూడదు. నేమ్ ద డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ ఇన్ 2021 బై ద నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI ఇన్ అసోసియేటెడ్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ DFS, నేషనల్ హెల్త్ అథారిటీ NHA అండ్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇక్కడ చూసినట్లయితే మనకి స్కీమ్స్ రిలేటెడ్ దగ్గరలో ఉన్న క్వశ్చన్ అండి ఇది. మనకి మొబికేవికా లేకపోతే యూరోపియా, దానా, యోనే. మనకి చూసినట్లయితే మనకి యోనో చూసినట్లయితే మనకి SBIకి సంబంధించి రిలేటెడ్ అండి ఇది ఓకేనా. ఇక్కడ ఏమవుతుందంటే ఆన్సరు యూరోపియన్ని తీసుకురావడం జరిగిందండి. నేమ్ ద డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ ద 2021 నేషనల్ పేమెంట్ ఏంటంటే యూరోపీ. మీ అందరికీ తెలిసిందే ఫోన్పే అలాగా, ఇది కూడా అంతే, యూరోపీస్. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మెన్షన్ ద పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ 2 houses known as the Council of State, రాజ్యసభ అండ్ హౌస్ ఆఫ్ ద పీపుల్. మీకు ఇది చెప్పడం జరిగిందండి ఆల్రెడీ క్లాస్లో. మనకి ఇది పార్లమెంట్ పార్లమెంట్ మనకి ఏ పార్ట్లో ఉంటుందంటే మనకి పార్ట్ 5లో ఉంటుందండి ఓకేనా. పార్ట్ 5లో ఉంటుంది. ఆర్టికల్ ఎంత నుండి ఎంతవరకు ఉంటాయంటే ఆర్టికల్ 52 నుండి 151 వరకు ఉంటాయని చెప్పడం జరిగింది ఓకేనా. ఇక్కడ మేజర్గా చూసినట్లయితే ఆర్టికల్ 79 ఏం చెప్తుందంటే లోక్సభ ఉంటుంది, రాజ్యసభ కూడా ఉంటుంది అని చెప్తుంది ఓకేనా. ఆర్టికల్ 80 ఆర్టికల్ 80 రాజ్యసభ కోసం చెప్తే ఆర్టికల్ 81 లోక్సభ కోసం చెప్తుంది ఓకేనా. ఇక్కడ ఏమడుగుతున్నాడు, లోక్సభ, రాజ్యసభ బోత్ గురించి అడుగుతున్నాడు. కాబట్టి ఆర్టికల్ 79 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద యువర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్, ఎలాబరేట్గా చెప్పాలంటే మనకి ఇంకా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్స్టెన్షన్ చేయట్లేదండి. ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తున్నాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్ ద హార్డీ స్కెచ్ రూల్. మనకి హార్డీ స్కెచ్ రూల్ ఏంటంటే మనకి అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ రిక్వైర్డ్ ఫర్ ద కోగులేషన్ ఈజ్ ఏ డిఫినెట్ అమౌంట్ ఆఫ్ ది కొలాయిడల్ సొల్యూషన్ ఇస్ డిపెండ్ ఆన్ ది వ్యాలెన్స్ ఆఫ్ ది కోగులేషన్ అయ్యానండి. ఇది కెమిస్ట్రీ నుండి వచ్చే క్వశ్చన్, కోగులేషన్కి సంబంధించింది. ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద కోగులేషన్ ఇస్ డిఫైన్డ్ అమౌంట్ ఆఫ్ ది కొలాయిడల్ సొల్యూషన్ ఇస్ డిపెండ్ ఆన్ ది వ్యాలెన్స్ ఆఫ్ ద కోగులేషన్ అయ్యాన్స్ అండి. నెక్స్ట్, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ స్వామి వివేకానంద గురు.
ఇక్కడ చూసినట్లయితే స్వామి వివేకానంద గురువు గారు ఎవరు అని అడుగుతున్నారు. స్వామి రామసింగ, స్వామి దయానంద, ఆది శంకరాచార్య, రామకృష్ణ పరమహంస. మీ అందరికీ తెలిసి ఉంటుంది స్వామి వివేకానంద యొక్క గురువు ఎవరంటే రామకృష్ణ పరమహంస. చాలాసార్లు మీరు న్యూస్లో కూడా వింటుంటారు. ఆప్షన్ 4. అయితే స్వామి వివేకానంద ఐ థింక్ ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ స్వామి వివేకానంద బర్త్డేని Jan 12 అండి. Jan 12 యూత్ డే, నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. నేషనల్ యూత్ డేగా ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే Jan 12ని స్వామి వివేకానంద జయంతిని సెలబ్రేట్ చేసుకుని నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ద గ్రీన్ రెవల్యూషన్ వాజ్ డ్యూ టు ద ఇంట్రడక్షన్ ఆఫ్ మనకి గ్రీన్ రెవల్యూషన్ చూడండి. ఈ గ్రీన్ రెవల్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఈ రెవల్యూషన్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. గ్రీన్ ఇరిగేషన్స్, ఫెర్టిలైజర్స్, హై ఈల్డింగ్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్, ఫిషరీస్. ఇది మనకు లోవర్ క్లాస్ నుండి చదువుకుంటున్నాం కాబట్టి మీకు అందరికీ తెలుసు. గ్రీన్ రెవల్యూషన్ దేనికంటే హై ఈల్డింగ్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ కోసం. అయితే గ్రీన్ రెవల్యూషన్ పితామహుడు ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ ఇన్ ఇండియా. అయితే రీసెంట్గా ఎంఎస్ స్వామినాథన్కి మనకి అవార్డు రావడం జరిగింది. ఏ అవార్డు వచ్చింది మనకి? రీసెంట్గా పద్మ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. ఓకేనా. రీసెంట్గా స్వామి వివేకానందకు రీసెంట్గా మనకి ఎంఎస్ స్వామినాథన్కి ఏ అవార్డు వచ్చింది మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఇక మనకి ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఎక్కువగా ఏ పంటను బాగా డెవలప్ అయ్యిందంటే వీట్ అండి. గోధుమలు బాగా ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల మంచి బాగా డెవలప్ అయ్యాయండి. నెక్స్ట్ గురు వెంపటి సత్యం ఈజ్ అ ఫేమస్ డాన్స్ ఆఫ్ ఫ్రమ్ ఇండియా. మీకు ఇది కూడా చెప్పాను. గురు వెంపటి మీకు క్లాసులో చెప్పేటప్పుడు చెప్పాను. గురు వెంపటి చిన్న సత్యం చూసినట్లయితే మనకి కూచిపూడికి సంబంధించి, కూచిపూడి ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ అండి. కూచిపూడి ఏ స్టేట్ యొక్క డ్యాన్స్ ఫామ్ అంటే ఆంధ్రప్రదేశ్. కూచిపూడి. వెంపటి చిన్న సత్యం, రాధారెడ్డి. ఓకేనా. ఇలా చెప్పడం జరిగింది. మీకు పేర్లు గుర్తుపెట్టుకోమని. మీకు కోడ్ కూడా చెప్పడం జరిగిందండి ఆ రోజు. కూచిపూడి ఇక్కడ ఆన్సర్. భరతనాట్యం ఏంటంటే తమిళనాడు. మణిపురి ఒడిశా స్టేట్ అండి. తర్వాత ద ఫేమస్ బుక్ సాంగ్రా చోదమని విచ్ కరెంట్ సిస్టమ్ ఆఫ్ ది కర్ణాటక మ్యూజిక్ వాజ్ రిటన్ బై. మనకి కర్ణాటక మ్యూజిక్ చూసినట్లయితే ఇక్కడ కర్ణాటక మ్యూజిక్, హిందుస్థాన్ మ్యూజిక్ గురించి ఎక్కువ అడుగుతున్నాడు. దామోదర్ మిశ్రా, మతాంగ, హరిపాల, గోవిందాచార్య. మనకి ఆన్సర్ చూసినట్లయితే మనకి కర్ణాటక మ్యూజిక్ ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే సౌత్లో ఉంటుందండి. ఎక్కువ సౌత్లో ఉన్న డ్యాన్స్ మ్యాక్సిమం ఏమవుతుందంటే కర్ణాటక మ్యూజిక్ స్టైల్. ఇక్కడ మనకి గోవిందాచార్య రైట్ ఆన్సర్ అవుతారండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి కూడా కర్ణాటక మ్యూజిక్ అసోసియేటెడ్ అండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి. అదేవిధంగా భరతనాట్యము, కూచిపూడి, కథాకళి, నెక్స్ట్ మోహినియాట్టం, ఇవన్నీ కూడా దేనికి సంబంధించిందంటే కర్ణాటక మ్యూజిక్ అసోసియేటెడ్. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కిరణ్ నాదర్ వాజ్ కన్ఫర్డ్ విత్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ విచ్ కంట్రీ ఇన్ ఏప్రిల్ 2023. మనకి కిరణ్ నాదర్ మనకి హైయెస్ట్ అవార్డు అయితే హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చింది. అయితే అది ఏ దేశం యొక్క అవార్డు అంటే చూసినట్లయితే మనకి కిరణ్ నాదర్కి ఫ్రాన్స్ ఇచ్చిందండి. ఫ్రాన్స్. ఓకేనా. హైయెస్ట్ సివిలియన్ అవార్డు. వాట్ యు మీన్ బై సెమీ కన్జర్వేటివ్ ద డిఎన్ఏ రిప్లికేషన్? మనకి ఖచ్చితంగా మీకు డిఎన్ఏ కోసం ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. డిఎన్ఏ కోసం ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఇక్కడ మనకి వాట్ యు మీన్ బై సెమీ కన్జర్వేటివ్ ద డిఎన్ఏ రిప్లికేషన్ గురించి అడుగుతున్నాడు. అయితే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే డిఎన్ఏ ఈజ్ డిపెండ్ ఆన్ దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకి ఆర్ఎన్ఏ మీద డిపెండ్ అవుతుంది. డిఎన్ఏ డిపెండ్స్ అపాన్ ది ఆర్ఎన్ఏ ఫర్ ది సింథసిస్. దేనికోసం అంటే సింథసిస్ ఆఫ్ ద ప్రోటీన్స్ కోసం ఆధారపడుతుంది. ఆప్షన్ డిఎన్ఏ డిఎన్ఏ ఆఫ్టర్ ద కంప్లీటేషన్ ఆఫ్ ద డిఎన్ఏ ఈచ్ డిఎన్ఏ మాలిక్యూల్స్ వుడ్ హ్యావ్ 1 పేరెంటల్ అండ్ 1 న్యూలీ సింథసైజ్డ్ స్టాండర్డ్ అండి. సెమీ కన్జర్వేటివ్ మనకి డిఎన్ఏ దేన్ని రిప్లికేట్ చేస్తుందంటే రిప్లికేషన్ అంటే మన దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే పేరెంట్ అండి. పేరెంట్ని రిప్లికేట్ చేస్తుంది. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద రిప్లికేషన్ అంటే మీనింగ్ ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ రిప్లికేట్ దాన్ని యాజ్ టీజ్గా దించేయడం. ఓకేనా. మనకి లైక్
సింపుల్గా అర్థం కావడానికి జిరాక్స్ కాపీ అని చెప్తానండి. ఓకేనా, అంటే ఇక్కడ ఉన్న మనకి కొన్ని నేచర్స్ అనేవి దీనిలో ఉంటాయి. జిరాక్స్ కాపీ ఎగ్జాక్ట్లీ అయిపోతుంది, ఇందులో ఉన్న క్వాలిటీస్ అనేవి ఇందులో ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఎన్ఏ టెస్ట్ చేస్తారు, అంటే మన పేరెంట్ ఎవరైనా ఫైండ్ అవుట్ చేయడానికి కానీ, అంటే డిఎన్ఏని మనకి వేరియస్ టెస్టుల్లో వాడతారండి మన పేరెంట్ని ఐడెంటిఫై చేయడానికి కోసం. 1 parental 1 newly synthesized స్టాండర్డ్ అండి డిఎన్ఏ అంటే ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, ద కలర్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ మార్స్ ఈజ్ రెడ్ బికాస్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్స్ ఇన్ ఇట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ కాంపౌండ్? మనకి చూసినట్లయితే ప్లాంట్స్ చూసినట్లయితే మీకు ఒక కోడ్ చెప్తానండి. మురళీ విజయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ అయ్యి సన్ అనే అవార్డుని గెలుచుకున్నారు. ఓకేనా, ఎం అంటే మెర్క్యూరీ, యు అంటే యురేనస్, యు అంటే మురళీ విజయ్, వి అంటే మురళీ విజయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ అయ్యి సన్ అనే అవార్డుని గెలుచుకున్నాడు. ఎం అంటే మెర్క్యూరీ, వి అంటే వేనస్, ఈ అంటే ఎర్త్, ఎం అంటే మార్స్, జే అంటే జూపిటర్, ఎస్ అంటే శాటర్న్, యు అంటే యురేనస్, ఎన్ అంటే నెప్ట్యూన్. క్లియరా? ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? మార్స్ కోసం అడుగుతున్నాడు అండి. ఈ మార్స్ కోసం చూసినట్లయితే ద కలర్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ మార్స్ ఇస్ రెడ్. ఈ మార్స్ యొక్క ప్లానెట్ యొక్క కలర్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కువ మనకి అక్కడ ఏముంటుందంటే ఐరన్ ఆక్సైడ్ అయితే ఉంటుందండి. ఐరన్ ఆక్సైడ్ ఉండడం వల్ల మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే టిన్ ఆక్సైడా, ఐరన్ ఆక్సైడా, మెగ్నీషియం ఆక్సైడా, నైట్రోజన్ ఆక్సైడా? మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఐరన్ ఆక్సైడ్ ఇస్ ద ప్రెజెన్స్. మనకి రెడ్ సాయిల్ అని వస్తుంది. అక్కడ చూసినట్లయితే మీకు ఏం ప్రెజెన్స్ అనేది మనకి జాగ్రఫికల్లో వస్తుంది చూడండి. ఇన్ ఎంఎస్ వర్డ్ ఏ నెంబర్ ఆఫ్ ప్రింటెడ్ అబౌవ్ ద బేస్ లైన్ ఈజ్ కాల్డ్. మనకి బేస్ లైన్ ఇక్కడ సూపర్ స్క్రిప్ట్, స్ట్రైక్ త్రూ, అబవ్ బిలో, సబ్స్క్రిప్ట్. మనకి సూపర్ స్క్రిప్ట్ అంటే పైన రాయడం అండి, సబ్స్క్రిప్ట్ అంటే కింద రాయడం అండి. మనకి లెటర్ రాసేటప్పుడు కూడా మీకు కింద రాస్తారు, దీన్ని ఏమంటామంటే సబ్స్క్రిప్ట్ అంటారు. పైన రాస్తే బేస్ లైన్కి పైన రాస్తే దాన్ని ఏమంటామంటే సూపర్ స్క్రిప్ట్ అంటారండి. ఓకేనా, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ఏమన్నాడు? అబోవ్ ద బేస్ లైన్ అన్నాడండి. కింద రాస్తే ఏమంటాము? సబ్స్క్రిప్ట్ అంటాం. పైన రాస్తే ఏమో చెప్తాము? సూపర్ స్క్రిప్ట్ అంటాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సూపర్ స్క్రిప్ట్. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ సెన్సెస్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ ఇన్ 2000 ఇన్ ఇండియా యాజ్ పర్ ద 2011. అయితే చూడండి, సెన్సెస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఖచ్చితంగా. సెన్సెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి సెన్సెస్ చూసినట్లయితే 2011 సెన్సెస్, హౌ మెనీ సెన్సెస్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ ఇన్ ఇండియా ఇయర్ ఆఫ్ 2011. మనకి ఎన్ని సెన్సెస్ కంప్లీట్ అయ్యాయి అంటే మనకి 7 కంప్లీట్ అయ్యాయండి. మనకి 8ది 2021లో జరగాలి. యాక్చువల్గా కోవిడ్ వల్ల ఇంకా అది డిలే అయిపోయింది, ఇంకా అప్డేట్ అయితే రాలేదు. ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే 2011 సెన్సెస్ కంప్లీట్గా 2011 సెన్సెస్ కంప్లీట్గా చదివేయాలండి, త్రూ అండ్ థరోలీ ఖచ్చితంగా. ఎందుకంటే సెన్సెస్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ ఫీచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకి ఏది ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. త్రూ ఇండియా యాజ్ ఫెడరల్ సిస్టమ్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ మెన్షన్ ద వర్డ్ ఫెడరేషన్. ఆర్టికల్ 5 of the constitution says the parliament by law can create a new state. On the subject in the union list, each state legislature can enact law of state. Both parliament state legislature can pass law subject in concurrent list. ఇక్కడ ఏమంటున్నాడు? ఇన్కరెక్ట్ అంటున్నాడు. మీకు ఇక్కడ క్లియర్గా చూడండి, ఆర్టికల్ 5 ఏం చెప్తుందండి? ఆర్టికల్ 5 to 11 వరకు ఏం చెప్తుందండి? 5 to 11 సిటిజన్షిప్ గురించి చెప్తుంది. ఓకేనా. ఆర్టికల్ 1 to 4 ఏం చెప్తుందండి? యూనియన్ టెరిటరీస్, అదే భారత భూభాగాల కోసం చెప్తుంది. ఇక్కడ ఆర్టికల్ 5 సిటిజన్షిప్ గురించి అయితే ఇక్కడ ఏమన్నాడు? పార్లమెంట్ అన్నాడు. కాబట్టి ఏమవుతుంది? ఇది ఇన్కరెక్ట్ అవుతుంది కదండి. కాబట్టి 2 మనకి ఆప్షన్ ఉండాలండి. చూడండి, 2 ఉన్నది ఎక్కువ లేదు 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 అంటే ఇవన్నీ కూడా రైట్ అవుతుంది. ఇదే మన ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఇలాగే ఎగ్జామ్లో ఇలాగే ట్యాకిల్ చేయాలండి. ఎలిమినేషన్ మెథడ్లో మీకు చేస్తేనే యాక్యురేట్ ఆన్సర్ వస్తుందండి. ఓకేనా. సో ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద యూనియన్ లిస్ట్ ఈచ్ స్టేట్ లిస్ట్ కెన్ ఎనాక్ట్ బై లా ఫర్ ద స్టేట్ కాదండి. మనకి ఏదైనా మనకి 3 లిస్ట్స్ ఉంటాయండి. ఏంటుంటాయి? స్టేట్ లిస్ట్ ఉంటుంది, ఫస్ట్ యూనియన్ లిస్ట్ ఉంటుంది, స్టేట్ లిస్ట్ ఉంటుంది, కాంకరెంట్ లిస్ట్ ఉంటాయి. ఓకేనా. యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ మనకి షెడ్యూల్ 7లో మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్,
అయితే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అండర్ విచ్ ఘరానా డూ ద కంపోజిషన్ ఆఫ్ ది బ్లెండ్ ఆఫ్ ఖయాల్ అండ్ ద్రౌపది దామర్ స్టైల్ కమ్స్. మనకి ద్రౌపది దామర్ స్టైల్ అండి, ఇది ఎగ్జామ్లో అడుగుతున్నాడు అండి. ద్రౌపది స్టైల్ ఎక్కువగా ఫేమస్, ఎక్కువ అడుగుతున్నాడు ఎగ్జామ్లో. మనకి ఇండోర్ ఘరానా, ఆగ్రా ఘరానా, గ్వాలియర్ ఘరానా, పటియాలా ఘరానా. మనకి ఘరానా అంటే మ్యూజిక్ ఆఫ్, మనకి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అని చెప్పవచ్చు. ఓకేనా, ఇక్కడ ఏమడుగుతున్నాడు ద్రౌపది దామర్ గురించి, ఏమంటే ఆగ్రా ఘరానా అండి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్. ఘరానా కోసం ఖచ్చితంగా మీరు చదవండి, ఎగ్జామ్లో వస్తుంది ఎక్కువగా. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ ఇండియన్ అథ్లీట్స్ హూ పార్టిసిపేట్ ఇన్ టోక్యో పారా ఒలింపిక్స్ 2020 వాస్. మనకి టోక్యో ఒలింపిక్స్ గురించి అడుగుతున్నాడు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అంటే మనకి 54 మంది పార్టిసిపేట్ చేశారండి, 54 మెంబర్స్. టోక్యో ఒలింపిక్స్ మనకి చూసినట్లయితే ఫస్ట్ 2016లో మనకి ఏం జరిగిందండి, రియో ఒలింపిక్స్. 2020లో మనకి టోక్యో ఒలింపిక్స్. అదే 2020 అంటే కోవిడ్ వల్ల 2021లో జరిగి, తర్వాత 2024 ఇప్పుడు జరిగిన ఒలింపిక్స్ ఏంటంటే ప్యారిస్ ఒలింపిక్స్. అయితే ఈ ప్యారిస్ ఒలింపిక్స్కి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఇండియా నుండి 117 మంది అటెండ్ అయ్యారు. ఓకేనా, ఇది ఎగ్జామ్లో, నెక్స్ట్ ఎగ్జామ్లో ఇది వచ్చే అవకాశం ఉంది. 117 మంది అటెండ్ అయ్యారు. నెక్స్ట్, విచ్ పాలా రూలర్ టెంపరీ ఆక్యుపైడ్ ద కనూజ్ని తాత్కాలికంగా ఆక్యుపై చేసుకునేది ఎవరు? గోపాల, ధర్మపాల, దేవపాల, హరిపాల. మనకి కనూజ్ని టెంపరీగా ఆక్రమించుకునేది లేదా టెంపరీగా రూల్ చేసేది ఎవరు అంటే ధర్మపాల. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. మనకి ధర్మపాల గురించి వచ్చినట్లయితే మీకు ఇక్కడ ఏంటంటే తక్షశిల ఒక యూనివర్సిటీ ఉంటుందండి, బాగా ఫేమస్, నలంద విశ్వవిద్యాలయం. అంటే ధర్మపాలకి రిలేటెడ్గా వన్ ఆఫ్ ద ఫేమస్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందండి. ఏంటంటే మనకి బిఫోర్ పేపర్లో కూడా వచ్చిందండి, చూడండి ఒకసారి. అకార్డింగ్ టు సెన్సస్ ఆఫ్ ఇండియా 2011, వాట్ వాజ్ ద సెక్స్ రేషియో రికార్డెడ్ ఇన్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి. పుదుచ్చేరిలో 2011 జనాభా లెక్కల ప్రకారం సెక్స్ రేషియో అంత. మనకి సెక్స్ రేషియోని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఫిమేల్ బై మేల్ అండి, ఫిమేల్ బై మేల్ అలా గుర్తుపెట్టుకోండి. 1000 ఎంతమంది క్యాలిక్యులేట్ చేస్తారంటే ఎవ్రీ 1000 మేల్కి. ఇక్కడ పుదుచ్చేరికి ఎంత ఉందో చూసినట్లయితే మనకి 1037 ఫిమేల్, అంటే హైయెస్ట్ సెక్స్ రేషియో 2011లో ఎక్కడ నమోదైందంటే యూటీస్లో చూసినట్లయితే మనకి పుదుచ్చేరిలో నమోదైందంటే 1037 అండి. ఓకేనా, 1037 ఫిమేల్ ఉన్నారు ఫర్ ఎవ్రీ 1000 మేల్కి. ద అల్టిమేట్ ఖోఖో లీగ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్. మనకి ఖోఖో లీగ్ అనేది ఏ ఇయర్లో స్టార్ట్ అయిందని అడుగుతారు. 2020, 2021, 22, 23. మనకి చూసినట్లయితే ఖోఖో గేమ్, ఈ ఖోఖో గేము మనకి 2000 ఇప్పుడు స్టార్ట్ అయిందంటే 2022 అండి, 2022. తర్వాత ఇండియా కాన్స్టిట్యూషన్ కమ్ ఇంటూ ఫోర్స్ ఆన్ డాష్ అండ్ ఈజ్ సెలబ్రేటెడ్ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారండి మీ అందరికీ తెలుసుంటే 26 జాన్ 2051, 26 జాన్ 1950, 26 జాన్ 1948, 26 ఫిబ్రవరి 1950. మనకి 26 జనవరి సెలబ్రేట్ చేసుకుంటారని తెలుసు. అయితే ఇక్కడ చూడండి, తెలివిగా ఇయర్లు మార్చాడు వీడు. ఓకేనా, ఏ ఇయర్లో సెలబ్రేట్ రిపబ్లిక్ డేకి దేని పురస్కరించుకొని రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటామండి. మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే ఆల్సో మనము గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఆన్సర్ ఏమవుతుందంటే 26 జనవరి 1950. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 26 జనవరి 1950 అండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ లాంచ్ ద డిజిటల్ ప్లాట్ఫామ్ ఫాస్టర్ని లాంచ్ చేసింది ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్. మనకి ఎవరంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి. అయితే ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారండి? అతని యొక్క ర్యాంక్ మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ ద ఫీల్డ్ హాకీ, ఇన్ పెనాల్టీ స్ట్రోక్ an attack shoots at goal from dash yards away in 1-1 confirmation with the goalkeeper. ఇక్కడ చూసినట్లయితే ఎన్ని యార్డ్స్ దూరం నడుతున్నాడండి? 10, 8, 7, 9. ఇక్కడ మీకు ఆన్సర్ ఏమవుతుందంటే
7 యార్డ్స్ అండి. నెక్స్ట్, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 2022. 2022లో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా మనకి ఎవరు అపాయింట్ అని అడుగుతున్నారు. సోమనాథ, కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యమ, ఏ అవనత్ నాగేశ్వరన, ఆర్ రంగరాజన. మీకు చూసినట్లయితే మనకి మనకి ఎవరంటే నాగేశ్వరరావు, వి అనంత నాగేశ్వరరావు అండి. తర్వాత విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ ద సారో ఆఫ్ ది బీహార్. మహీ రివరా, బెట్వ రివరా, సోనా, కోసి. మనకి కోసి రివర్ని మనం ఏమంటామంటే బీహార్ దుఃఖదాయిని అంటాం. సారో ఆఫ్ ద బీహార్ అంటే బీహార్ దుఃఖదాయిని. దాన్ని బీ కోసి అని గుర్తుపెట్టుకోండి. బీహార్ అంటే బీహార్కి దుఃఖదాయిని ఎవరంటే ఎందుకు అంటే వరదల వలన కోసికి వరదలు వస్తే బీహార్ అనేది మునిగిపోతుందండి. సో ఇప్పుడు రీసెంట్గా మనకి విజయవాడలో వరదలు రావడం జరిగింది. సో అలాగా అంటే మనకి అస్సాం దుఃఖదాయిని దేన్ని పిలుస్తారండి, బ్రహ్మపుత్రని పిలుస్తారు. ఓకేనా. బెంగాల్ దుఃఖదాయిని ఎవరిని పిలుస్తారండి, దామోదర్ని పిలుస్తారు. అలాగా ఇక్కడ బీహార్ దుఃఖదాయిని ఎవరిని పిలుస్తారంటే కోసి. సార్ ఆఫ్ బీహార్ ఎవరంటే కోసి రివర్. ఇది ఓవరాల్గా మనకి 25 క్వశ్చన్స్. సో ఇది ఓవరాల్గా మనకి జాగ్రఫీ నుండి వచ్చింది, ఎకానమీ నుండి వచ్చింది, పాలిటీ నుండి క్వశ్చన్ రావడం జరిగింది, కంప్యూటర్ నుండి రావడం జరిగింది. సో ఓవరాల్గా చూసినట్లయితే మీకు స్టాటిక్ జీకే నుండి ఎక్కువ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ. హిస్టరీ నుండి మనకి హిస్టరీలో చూసినట్లయితే ఎక్కువగా మోడర్న్ హిస్టరీ క్వశ్చన్లు ఎక్కడైతే కనిపించట్లేదండి. మనకి ఏన్షియంట్ మిడివల్ హిస్టరీ నుండి ఎక్కువ క్వశ్చన్లు ఇక్కడ ఈ పేపర్లో చూసినట్టయితే ఏన్షియంట్ మిడివల్ హిస్టరీ నుండే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఇవి మనకి ఈ షిఫ్ట్లో జరిగిన 25 క్వశ్చన్స్. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.